ఎవరైనా హెచ్ఆర్ ఒకరిని ఉద్యోగాన్ని తీసుకోవాలంటే వాళ్ళు కన్సిడర్ చేసే మెయిన్ పాయింట్స్ అతనుకున్న స్కిల్ సెట్ ఏంటి, ఆయన మార్కెట్ ఉన్న పరిస్థితుల్లో ఆయనకి ఎంత శాలరీ ఇవ్వచ్చు, ఆ శాలరీ బేసిస్ మీద ఆయన కరెక్ట్గా ఉన్నారా లేదా, ఆయన కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడతారు, లాంగ్ టర్మ్గా ఆయన మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదైనా కంపెనీకి లాభం అవుతుంది, ఇట్లాంటివన్నీ చూస్తుంటారు. కానీ అమెరికాలో ఇప్పుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు చూస్తే మాత్రం ఆయనకి ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ ఉన్నా సరే ఇండియన్స్కి మాత్రం ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి చెప్తున్నారు. ఇది కడుపు మంటనా, ఇది భారతీయులంటే ఉన్న ద్వేషమా? ఆయన అమెరికాని గ్రేడ్ చేయాలనుకుంటే, అమెరికన్స్కి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే దానికి వ్యవహరించాల్సిన తీరు వేరేగా ఉంటుంది. కానీ ట్రంప్ మాత్రం ఎంతసేపు ఉన్నా సరే విదేశీయుల మీద, అందులో ముఖ్యంగా భారతీయుల మీద ఇలాంటి విద్వేషానికి అక్కడము, వీసాలకు సంబంధించిన ఏదైతే ఇవి ఉన్నాయో అంటే దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఉన్నాయో వాటిని ఎక్కువ కాంప్లికేట్ చేయడము, అక్కడ ఉన్న వాళ్ళందరినీ తరిమి కొట్టాలనే విధంగా మాటలు మాట్లాడడము, ఇలాంటివన్నీ చూస్తుంటే మాత్రం ఎంతో కొంత ఈయన ట్రంప్ అనే అతనికి అమెరికా మీద ఉన్న ప్రేమ కన్నా భారత్ మీద ఉన్న ఏమైనా విద్వేషం ఉందా అన్న ప్రశ్న అయితే చాలామంది ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఆపరేషన్ సింధూర్ని ఆపింది నేనే అని చెప్పి ఒక 20 సార్లు చెప్తే దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. యుద్ధాన్ని ఆపాను నాకు నోబెల్ బహుమతి ఇవ్వండి అంటే దాన్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇలాంటి కొన్ని అంశాలు, అందులో ముఖ్యంగా అమెరికన్లకు సంబంధించి అమెరికన్లకు ఉన్న స్కిల్ సెట్ లేదా అమెరికన్లకు ఉన్న అడ్వాంటేజెస్ ఏవైతే వాటికన్నా ఎక్కువ స్కిల్ సెట్ ఇవాళ భారతీయుల దగ్గర ఉండడము, ఇక్కడ నుంచి వెళ్తున్న టెకీలు అక్కడ కంపెనీలను డెవలప్ చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించడము, ఇవన్నీ కాదు అన్నట్టుగా పేమెంట్ వైజ్ చూసినా సరే భారతీయులకి తక్కువ పే చేసినా సరే అక్కడ, ఎందుకంటే ఇండియన్ రూపీకి డాలర్ వాల్యూకి చూసినప్పుడు అక్కడ వచ్చే అమౌంట్ కన్నా దాన్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే వచ్చే నెంబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలామంది కొద్దిగా తక్కువ శాలరీస్ అని అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోవడము, రిలోకేట్ అవ్వడము, ఇక్కడ నుంచి కొద్దిమంది అక్కడికి వెళ్ళి కంపెనీస్ పెట్టి మరీ నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. అవన్నీ ఏ విధంగా చూసినా సరే అమెరికన్ ఎకానమీకి అవి హెల్ప్ అవుతున్నాయి. అది ఈయన ఆలోచించకుండా కేవలం ఉద్యోగాలు మాకు లేకుండా చేస్తున్నారు, కంపెనీలకు ఏవైతే వాళ్ళు పెడుతున్నారో వాటిలో ఎక్కువ ఇండియన్స్కి అవకాశాలు ఇస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా ట్రంప్ కొన్నిసార్లు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ లాగా కాకుండా ఆయన ఒక నార్మల్ పొలిటీషియన్ లాగా ఆలోచిస్తున్నాను అనుమానం కూడా చాలామంది వస్తుంది. ఇవాళ మొన్నటికి మనం చూసాము, ఆయన విజయానికి కారణంగా మారిన ఎలాన్ మస్క్ని ఆయన పక్కన పెట్టిన నేపథ్యంలో ఆయన నుంచి అమెరికన్ ఎకానమీకి జరుగుతున్న అడ్వాంటేజ్ని పక్కన పెట్టేసి కేవలం ఆయన ఆలోచన విధానాన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి అతన్ని తప్పించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చూసినప్పుడు కూడా ఖచ్చితంగా ట్రంప్ ఆలోచన విధానం మీద ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది, చాలా అగ్రెసివ్గా ఉంది. అగ్రెసివ్నెస్ అన్నది అమెరికాకు లాభం చేకూరుస్తుందో లేదో పక్కన పెడితే వేరే దేశాల వాళ్ళకి మాత్రం నష్టం చేస్తుంది. ఈ డిస్కషన్ అంతా ఎందుకు జరుగుతుంది అంటే, ఏదైతే ఇండియన్ టెక్ వర్కర్లకు జాబులు ఇవ్వద్దని చెప్పేసి గూగుల్కి, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలన్నిటికీ ఈయన చేసిన అంటే గ్లోబల్ మైండ్ సెట్, కంపెనీలో గ్లోబల్ మైండ్ సెట్ అనే కారణంగా ఎందుకైతే అమెరికాలో నష్టపోతున్నారు కాబట్టి దాని కారణంగానే యూఎస్లో విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే అమెరికన్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చెప్పడం అన్నది ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఓవైపు ఏమో టారిఫ్ల పేరుతో కంపెనీలని, దేశాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడేమో ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు కానివ్వండి, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మంచి రెప్యూటెడ్ యూనివర్సిటీస్లో విదేశీయులకి అడ్మిషన్లు ఇవ్వద్దని ఆపుతున్నారు. దానివల్ల జరుగుతున్న నష్టం ఏంటన్నా దానికి లాంగ్ టర్మ్లో అర్థమవుతుంది. కానీ అంతలోపు జరగాల్సిన నష్టం అయితే ఏదైతే ఉందో ఈ సెగ్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసే టెకీస్ కానివ్వండి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇప్పటికే అది నష్టాన్ని చేస్తుంది, నష్టాన్ని ఇంకా కంటిన్యూ చేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ తీసుకునే ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నష్టాన్ని చేస్తున్నాయి అనేది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఆయనకు ఉంటుంది. చూద్దాం ట్రంప్ ఏమైనా దీని మీద ఇలానే కంటిన్యూ అవుతారా లేకపోతే ఆపేస్తారా అన్నది. థ్యాంక్ యూ.